మనిషి ఓ సంఘజీవిగా బతికేందుకు చాణక్య సూత్రాలు ఎంతగా ఉపయోగపడతాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈనాటికి కార్పొరేట్ పాఠాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ఓ భాగంగా ఉందంటే చాణక్య నీతిలో ఉన్న మహత్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చాణక్యుడు మగవాడు చేయకూడని పనులేంటో, ఏ ఏ పనుల వల్ల పురుషుడు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడో చెప్పాడు. మరి చాణక్యుడు మగవాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పిన విషయాలేంటో ఓసారి చూద్దాం. భర్తలు భార్య నుంచి విడిపోకూడదు. ఆమె అకాల మరణం కూడా అతని మానసిక శారీరకంగా అలసిపోవటానికి కారణమవుతుంది. అంతేకాదు, భార్యకు దూరమైన భర్త డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే మగవాడు ఒంటరిగా ఉండటం సమాజానికి అలాగే తన కుటుంబానికి కూడా మంచిది కాదు. ఇక శత్రువుని కాపాడకండి. ఒకవేళ యుద్ధంలో మీకు చెడు చేయాలని చూసే శత్రువుని కాపాడితే మీరు నాశనం అయ్యే అవకాశం ఉంది. అంటే చెడు చేసే వ్యక్తికి సహకరిస్తే మన జీవితం కూడా నాశనం అవుతుందన్నమాట. చాణక్యుడి ప్రకారం చెడు వ్యక్తికి లేదా చెడు అధికారులకు సేవ చేయటం వల్ల జీవితం నాశనం అవుతుంది. ఇక డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోయినా డబ్బు ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మగవాళ్లు పేదరికంలో ఉంటే అతను మానసికంగా నాశనం అవుతాడు. కాబట్టి మగవాళ్లు ఖచ్చితంగా డబ్బు ఆదా చేసుకోవాలి. జీవితంలో బాధ్యత లేని మగవాడు, ఎటువంటి పని చేయని మగవాడు ఎందుకు పనికి రాకుండా పోతాడని, సమాజంలో అటువంటి వారికి ఎటువంటి గౌరవం దొరకదని చాణక్యుడు ఆనాడే చెప్పాడు. ఒకవేళ మీరు ఉన్నత స్థానంలో ఉండి మీ పనులు మీరు సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే ఒత్తిడికి లోనవుతారు. మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తెలివైన వాళ్ళై ఉండాలి. అలా చూసుకోండి. ఇక డీసెన్సీ మెయింటైన్ చేసే మగవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. స్నేహం తన శరీరానికి తగ్గట్టుగా తినే మగవాళ్ళు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలరు. ఇక కూతురికి పెళ్లి చేసి ఓ చక్కటి జీవితాన్ని ఇవ్వగలిగి, అలాగే కొడుకు చదువు విషయంలో కేర్ తీసుకొని, ఈ రోజుల్లో కొడుకైనా కూతురైనా ఒకటే అనుకోండి, ఏదైనా కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఇక నిజాయితీ లేని, తెలివితేట లేని వ్యక్తి వ్యాపారం చేయకపోవటమే మంచిది. అతనికి తెలియకుండానే అతను మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇక కుటుంబాన్ని కాపాడటం కోసం ఓ వ్యక్తిని వదులుకోవటంలో తప్పు లేదు. కుటుంబం గ్రామాన్ని, గ్రామం దేశాన్ని కాపాడుతుంది, దేశం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు, కష్టపడి పనిచేసే వాళ్లకు పేదరికం ఉండదు. దేవుణ్ణి స్మరించని వ్యక్తులు పుణ్యం పొందలేరు. మౌనం పాటించని వ్యక్తులు ఇతరులతో సమానం కాదు. కష్టపడేవాళ్ళు, దేవుడిపై నమ్మకం ఉండేవాళ్ళు పేదరిక సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోగలరు. ఇది చాణక్యుడు చెప్పిన నీతి.